కుష్టి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ వ్యాధి సోకిన వారిని అంటరాని వారిగా భావించతగదని డిఎం&హెచ్ఓ ఎం దుర్గారావు దొర అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టి వ్యాధి నివారణ పక్షోత్సవం నిర్వహిస్తున్నట్లు దుర్గారావు దొర తెలిపారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం మండలం కాలూరు గ్రామం సచివాలయం వద్ద అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిహెచ్సి పరిధిలో ప్రతి కుటుంబాన్ని కలిసి కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు డిఎం&హెచ్ఓ విజ్ఞప్తి చేశారు. స్పర్శ లేని, చెమట పట్టని మచ్చ ఉంటే దానిని కుష్టు వ్యాధిగా పరిగణించాలని డిఎం&హెచ్ఓ సూచించారు. ప్రాథమిక దశలో కుష్టు వ్యాధిని గుర్తిస్తే మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా పూర్తిగా నివారించవచ్చని డిఎంహెచ్ఓ తెలిపారు. అలా కాకుండా కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం కలిగే ప్రమాదం ఉందని వ్యాధిగ్రస్తులకు తెలపాలన్నారు. ముందుగా కుష్టు వ్యాధి, అంటువ్యాధి అనే అపోహను తొలగించాలని కోరారు. డిపిఎం పోతుల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో కుష్టు వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు, రొట్టెలు అందజేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కుష్టు నివారణ అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ దాయం కావేరి శేఖర్ బాబు, అదనపు డిఎం&హెచ్ఓ సిహెచ్వి భరతలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ కరుణ్యేంద్ర కుమారి, ఎంపీహెచ్ఓ సిహెచ్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అవగాహన కార్యక్రమాలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పక్క వాళ్ళని కూడా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్ మన పని సులువు అవుతుంది. వాళ్ళే ఆటోమేటిక్ ముందుకు వచ్చి, అమ్మ మీరు చెప్పారు కదా ఈ లక్షణాలు దానికి దగ్గరగా ఉన్నాయి చూడండి వస్తారు, వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే ఒక విధమైన ఇబ్బంది, అదే భయం ఉంటుంది కదా, ఎవరైనా హెల్త్ కాన్షియస్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే ముందుకు వస్తారు. సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ రిపీటెడ్గా చేయాలి. ఒక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది, మనకి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది, క్యాంపెయిన్ గురించి కాదండి, మనం ఎలాగో ఇక్కడే ఉంటాము, ఈ గ్రామంలోనే ఉంటారు మీరంతా. సో చాలా ఫ్రీక్వెంట్గా మాత్రం క్యాంపెయిన్ చేస్తూ ఉండండి. చక్కగా కండక్ట్ చేసిన మా హెల్త్ సిబ్బంది అందరికీ, అలాగే ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి యాక్చువల్గా కార్యక్రమాల్లో అంతగా ఇన్వాల్వ్ అవ్వరు, కానీ చాలా టైము వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అయినప్పటికి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చక్కని సందేశాన్ని ఇచ్చారు. పబ్లిక్లో చక్కని అవగాహన కల్పించారు. సభ్యులుగా అందరూ కూడా నాకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మనకి పనిచేసినట్టు ఒక వ్యక్తిని మనం ఒక కేసులు పట్టుకున్నా కానీ వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడి పని చేస్తేనే కేసులు గుర్తించాలి, మనం భూతద్దాలు ఇటు ఎతకాలి. ఎక్కడ మర్చి ఉన్నా కానీ ప్రతి ఇల్లు, ప్రతి కేసు, ఊరి బయట కూడా ఈ ఇటుకలు బట్టీలు లేకపోతే ఈ గుడారాలు వేసుకొస్తూ ఉంటారు టెంపరీగా. స్కూల్స్లోను, పబ్లిక్లోను మొత్తం అందరూ కూడా మనం అంకిత భావంతో చేయాలి పని. మనం చేసేది ముక్కుబడి కింద కాకుండా 13వ తారీఖు దాకా సర్వే చేయవలసి ఉంది మన అందరం. అయితే మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసేది ఓకే, మీరు వెళ్ళిపోయేదా మర్చుందమ్మా ఇంట్లో అని వెళ్ళిపోవడం కాదు. ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీతో మీరు మమేకం అవ్వాలి. మమేకం అయినప్పుడు మాత్రమే వాళ్ళకున్న సమస్యల మీద చెప్తారు. ఈ వ్యాధే కాదు, ఏ వ్యాధి గురించి అయినా సరే వెళ్ళి వాళ్ళతో రిలేషన్ పెంచుకోవాలి. మనం అక్కనో తమ్ముడనో వాళ్ళతో రిలేషన్ పెంచుకుంటే ఓహో మనతో బాగా కలిసిపోతుంది అమ్మాయిని వాళ్ళ సాధక బాధకాలు చెప్తారు. ఎందుకంటే భగవంతుడి తర్వాత మనమే వాళ్ళకి మనతోటే ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటారు. కాబట్టి ఆ విధంగా మీరు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా హిడెన్ కేసులు అన్నీ కూడా వస్తాయి. ఈ వచ్చే నెల 13వ తారీఖు వరకు కూడా మనం అందరం కష్టపడి ఈ వ్యాధిని మన గ్రామం నుంచి పాల్గొనడానికి మిస్ అయ్యేదని కోరుకుంటూ, మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నెక్స్ట్ వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ఇక్కడ డిపిఎం వెంకటేశ్వరరావు గారిని